ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు గణేశుని యొక్క ఆవిర్భావం గురించి పురాణాల్లో ఉన్నటువంటి గాథలు, ఏ పురాణాలు ఏ గాథల్ని వివరిస్తున్నాయో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం, భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈరోజు భాద్రపద శుద్ధ త్రయోదశి. ఈ పూర్ణిమ ముందు వచ్చేటువంటి త్రయోదశి సర్వజయాన్ని కలిగిస్తుంది. అలాగే ఈరోజు వారం జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేసేటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం, శ్రద్ధతో కూడినటువంటి పూజలు రుణ సంబంధిత ఒత్తిడిని తగ్గిస్తుంది, అలాగే భూ సంపదని పెంచుతుంది. ఈరోజు మరో ప్రత్యేకత విశ్వకర్మ యొక్క జయంతి కూడా. ఇక ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ఈ ధనిష్ట నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈ ధనిష్ట నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. తత్తరపాటు సంఘటనలు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. ఆలోచన విధానాల్లో పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు వ్యాపారపరంగా కూడా ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్యపరంగా చిరు సమస్యలు తలెత్తుతాయి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసినప్పటికీ ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా అన్వేషించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనువైనటువంటి మార్పులు కూడా చోటు చేసుకుంటాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాగణపతిని జాజి పూలతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. జన్మకేతువు ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మారతాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వైషమ్యాలు తొలగిపోతాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. మానసిక ధైర్యం ఏర్పడుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అవగాహనతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపారరీత్యా కూడా ఏర్పడినటువంటి సందిగ్ధ పరిస్థితులకి పరిష్కారాలు నోచుకుంటాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. గృహ విషయాల్లో ప్రాధాన్యతను సంతరించుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. ఈ రోజు గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు బాగా అనుకూలిస్తాయి. ఇక ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాగణపతిని తులసి దళాలతో పూజించి వెన్న మీగడ నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉత్తమమైనటువంటి వార్తలు, తీయటి వార్తలు వింటారు, ఆనందాన్ని పొందుతారు. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో పేచీలు మొదలవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాన్ని వేగవంతంగా పొందలేకపోతారు. ఆరోగ్య పరిస్థితుల్లో కూడా అనుకూల మార్పులు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి వేగం ఉండదు. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. ఆర్థిక నూతన ప్రయత్నాలు, పునఃప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాగణపతిని చామంతులతో పూజించి కుడుములు నైవేద్యంగా నివేదించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలత దూరం అవుతుంది. ప్రమాదాలు దూరం అవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. బంధువులతో చిరు సమస్యలు తలెత్తుతాయి. నిర్ణయాల్ని వేగవంతంగా తీసుకోలేకపోతారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఇబ్బందికర పరిస్థితులు తారసపడతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం సన్నగిలినప్పటికీ ముందుకు పోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో శ్రమ ఎక్కువ అవుతుంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార ఒప్పందాల విషయంలో కూడా కీలక బాధ్యతలు వహించాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. స్థిరాస్తి విక్రయాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాగణపతిని సంపెంగులతో పూజించి అరటి పండ్లని నైవేద్యంగా నివేదించడం ద్వారా అర్ధాశ్రమ శని రాహుల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. స్థిరాస్తి సంబంధిత వ్యవహారాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి.
నూతన కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా పొందగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపారరీత్యా ఏర్పడినటువంటి ప్రతిబంధకాలని ఎదుర్కోగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు ఆదాయాన్ని పెంచుతాయి. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాగణపతిని కనకాంబరాలతో పూజించి బూరెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అభివృద్ధి ఏర్పడుతుంది. ఆకస్మిక అనుకూల మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. స్థిరాస్తి విషయాలు బాగా కలిసి వస్తాయి. సోదర ప్రేమ లభిస్తుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారు కూడా పొందగలుగుతారు. నూతన కార్యక్రమాల్లో వేగం పుంజుకుంటుంది. వృత్తిపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి కీలక బాధ్యతలు వహించగలుగుతారు. ఆత్మ విశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాగణపతిని గరికతో పూజించి ఉండ్రాళ్ళని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి విపత్తులు దూరం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు తొలగిపోతాయి. శారీరక శ్రమ ఉన్నప్పటికీ కార్యసాధన పొందగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆదాయపరంగా ఆశించినటువంటి ప్రయోజనాలు స్థిరాస్తి విషయాల్లో కలిసి వస్తాయి. నూతన ఆనందం ఉద్యోగరీత్యా ఏర్పడుతుంది. గృహ సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. సాధ్యాసాధ్యాలను విచారించి కార్యక్రమాలను చేపట్టి సఫలీకృతులవుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాగణపతిని నందివర్ధనాలతో పూజించి అటుకులు బెల్లం నైవేద్యంగా నివేదించినట్టయితే జన్మ శని ద్వారా ఏర్పడేటువంటి విపత్తులు దూరమవుతాయి. అలాగే బృహస్పతి ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక మార్పులు ఉద్యోగరీత్యా ఏర్పడతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తిపరంగా ఏర్పడినప్పటికీ సంకోచ పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. ఆదాయ వ్యయాలు సమాంతరంగా ఉంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ ఉన్నప్పటికీ విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. నూతన కార్యాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. రుణ సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రాశి వారు ఈ రోజు శ్రీ మహాగణపతిని గులాబీలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అతి ఆర్థిక చిరాకులు దూరమవుతాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. ప్రయాణాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్యా పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యక్తిగత సంబంధిత వ్యవహారాల్లో సంతోషకర వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. క్రీడా సంబంధిత వ్యవహారాల్లో కూడా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. ఆర్థిక నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు కలిసి వస్తాయి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాగణపతిని జాజిపూలతో పూజించి బూరెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు గృహరీత్యా కూడా పొందగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో భాగస్వాముల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమయ్యేటువంటి అవకాశాలు లేకపోలేదు. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు మాత్రం పొందగలుగుతారు. విద్యాబలం చేకూరుతుంది. ఆశించినటువంటి ఫలితాలు పిల్లల ద్వారా పొందగలుగుతారు. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి ఉన్నప్పటికీ తెలియనటువంటి అసంతృప్తి కూడా వెన్నంటి ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాగణపతిని గన్నేరు పూలతో పూజించి దానిమ్మ పండ్లని నైవేద్యంగా నివేదించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని నివారించుకోగలుగుతారు. ప్రశాంత పరిస్థితుల్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే
మానసిక ప్రశాంతత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. దూర ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు పొందగలుగుతారు. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. గృహ సంబంధిత విషయాల్లో కూడా ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. శుభ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాగణపతిని చామంతులతో పూజించి అరటి పండ్ల నైవేద్యంగా నివేదించడం ద్వారా బృహస్పతి ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. శుభవార్తలు వింటారు. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారరీత్యా వేగవంతంగా పొందలేకపోతారు. పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. విదేశీ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. నూతన కార్యక్రమాల్ని ఉత్సాహంగా ప్రారంభించలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఇక ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాగణపతిని సంపెంగలతో పూజించి చెరకు మొక్కల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని, ముఖ్యంగా అష్టమ శని రాహుల ద్వారా, అర్ధాష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. గణేశుని యొక్క ఆవిర్భావం గురించి వివిధ పురాణాలు వివిధ రకాలైనటువంటి కథల్ని మనకి అందించాయి. ఏ పురాణం గణేశుని యొక్క ఆవిర్భావం గురించి ఎటువంటి కథల్ని మనకి అందించిందో పరిశీలిద్దాం. గణేష్ నవరాత్రులు కొనసాగుతున్న ఈ సందర్భంలో పలు పురాణాల ద్వారా గణేశుని యొక్క ఆవిర్భావం ఎలా ఉందో తెలుసుకోవడం కూడా ఆవశ్యనీయం. కాబట్టి వివిధ పురాణాల్లో గణేశుని యొక్క ఆవిర్భావం ఎలా ఉందో పరిశీలిద్దాం. పద్మ పురాణాన్ని పరిశీలించినట్టయితే పార్వతీమాత తన నలుగు పిండిలో నుంచి బొమ్మను తయారు చేసినప్పుడే ఈ బొమ్మ గజాననాకారంగా తయారైంది. బ్రహ్మ వైవర్తంలో పార్వతీదేవి పుణ్యక వ్రతమనే వ్రతం చేసి వినాయకుడిని పుత్రుడిగా పొందింది. శనిగ్రహ దృష్టి ప్రభావం వల్ల ఆ బాలుడి తల ఊడిపోగా దేవతలు గజశిరస్సును అతికించి బతికిచ్చారు. లింగ పురాణాన్ని పరిశీలించినట్టయితే పార్వతీనందనుడు సరాసరి ఏనుగు తలకాయతో ఆవిర్భవించాడు. దైత్యుల కార్యకలాపాలకు విఘ్నాల్ని కల్పించడం కోసం ఈయనకు విఘ్నాధిపత్యం పట్టాభిషేకం చేశారు. శివ పురాణాన్ని పరిశీలిస్తే పార్వతీమాత సృష్టించినటువంటి బాలుడి పేరు దండపాణి. ఇతడి శిరస్సును శివుడే ఖండించాడు. తరువాత శివుడు ఉత్తర దిక్కుకు వెళ్లి ఉత్తరం వైపు శిరస్సు పెట్టుకుని నిద్రిస్తూ ఉన్న ఏకదంతం గల గజం తలని ఇతనికి అతికించాడు అని చెప్తుంది. గణేశ పురాణాన్ని పరిశీలించినట్టయితే గణపతే చంద్రుడిని శపించాడు. స్కాంద పురాణంలో కూడా ఇలాంటి కథ ఉంది. గణేశ పురాణం ప్రకారం గణపతికి కృతయుగంలో సింహవాహనం 8 చేతులు, త్రేతాయుగంలో నెమలి వాహనం 6 చేతులు, ద్వాపరయుగంలో ఏనుగుతల 2 చేతులు, కలియుగంలో 2 చేతులు తెలుపు రంగు ఉంటాయని చెప్తుంది. శైవాగమంలో పరిశీలించినట్టయితే గజ రూపాలను ధరించినటువంటి పార్వతీ పరమేశ్వరులకు గజాననుడు జన్మించాడు. స్కాంద పురాణంలో కూడా ఇలాంటి కథే ఉంది. ఇలా గణపతి ఆవిర్భావం గురించి వివిధ పురాణాలు వివిధ రకాలైనటువంటి కథల్ని మనకి అందించాయి. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈరోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే కుజుడు శత్రుక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు యొక్క బలాన్ని పెంచి అనుకూల ఫలితాలను పొందటానికి కొబ్బరికాయలను, గోధుమలను ఎవరికైనా దానంగా సమర్పించాలి. ప్రధానంగా గణేష నవరాత్రుల సందర్భంగా ఈరోజు గణపతికి లడ్డూలు, అప్పడాలు నైవేద్యంగా సమర్పిస్తూ ఓం హేరంబాయ నమః అనేటటువంటి మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేసినట్లయితే ఆర్థిక వ్యవహారాలలో, ఉద్యోగ వ్యాపారాలలో అనుకూల ఫలితాలను పొందవచ్చు. ప్రధానంగా అప్పుల బారి నుండి బయటపడటానికి స్కంద కవచ పారాయణ చేయటం ద్వారా చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈరోజు వివాహం కాని కన్యలకు కాలి మెట్టెలను, ఎర్రటి గాజులను దానంగా ఇవ్వటం ద్వారా వివాహాది కార్యక్రమాలలో అనుకూల ఫలితాలను పొందవచ్చు. జ్యోతిష్యం, వాస్తు, ఇతర భాషలు నేర్చుకోవటానికి ఈరోజు అనుకూలమైనటువంటి రోజు. మేధాశక్తికి పదును పెట్టేటటువంటి కార్యక్రమాలను చేపట్టడానికి, వాటిలో విజయాన్ని సాధించటానికి కూడా ఈరోజు అనుకూలమైనటువంటి రోజు. ఇవి ఈనాటి గ్రహఫల అంశంలోని విశేషాలు. గృహబలం అంశంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం.
ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. ఈ జీవన పయనంలో ఎన్నెన్నో సమస్యలు, చింతలు లేని వారే లేరు. అందుకని ఆ చింతల్ని తొలగించి ఆదుకునేటువంటి భగవంతుడు గణపతి. ఈ గణపతి నవరాత్రుల్లో చింతల్ని దూరం చేసుకోవడానికి, చక్కటి అభివృద్ధికరమైనటువంటి ప్రభావంతో జీవించడానికి లక్ష్మీ గణపతి పూజ సర్వత్రా కూడాను మానవ జీవితంలో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చక్కటి యోగవంతమైన ప్రభావంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. మీ ఇంటిలో తప్పనిసరిగా ఈ గణేశ నవరాత్రుల్లో గనక లక్ష్మీ గణపతి హోమాన్ని గనక నిర్వహించినట్లయితే చక్కగా హోమ ద్రవ్యాలను సేకరించి హోమాన్ని నిర్విఘ్నంగా ఎవరైతే నెరవేరుస్తారో వారి ఇంటికి లక్ష్మీదేవి తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. అసలు మీ పూజా మందిరంలో కూడా లక్ష్మీదేవి విగ్రహంతో పాటు పక్కనే గనక గణేశ చిన్న ప్రతిమ గనక ఉన్నట్లయితే, పక్కనే గనక ఉంచినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరిగా కలిగి తీరుతుంది ఆ ఇంటి వారికి. ఆ స్వామి వారికి కుడివైపున ఉండాలి లక్ష్మీదేవి. అలా గనక ఉంచినట్లయితే ఆ తల్లి చెంచల కాబట్టి అమ్మా వెళ్ళొచ్చులే ఆగు అని కూర్చోబెడతాడు స్వామివారి. అంత గొప్ప విశిష్ట లక్షణం ఉంది. అలాగే లక్ష్మీ గణపతిగా ఆరాధన చేసేటువంటి ఇళ్ళు నిత్యం కూడాను లక్ష్మీ కళతో విరాజిల్లుతాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. లక్ష్మీ గణపతి విగ్రహాలు రెండింటినీ కూడాను ఆవు పాలతో గనక అభిషేకార్చన గనక నిర్వహించినట్లయితే చక్కగా దానికి సంబంధించిన మూల మంత్రాన్ని అనుష్ఠానం చేసినట్లయితే సర్వత్రా గృహంలో గణేశుని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలతో లక్ష్మీదేవి స్థిరంగా ఉండి తీరుతుంది. రావలసిన బాకీలు రావాలన్నా, నూతన గృహాలు నిర్మాణం చేయాలన్నా, అనేక రీతుల్లో వ్యాపారాభివృద్ధి గొప్పగా సాగిపోవాలన్నా తప్పనిసరిగా లక్ష్మీ గణపతికి సంబంధించినటువంటి ఆ పూజా విధానం సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేసి తీరుతుంది. ఉపాసనా పరులు అందరూ కూడా ఎవరైనా సరే గణపతిని మొట్టమొదటిసారిగా ఉపాసించాలి. తరువాతే మిగతా ఉపాసనాది కార్యక్రమాల్ని చేపట్టడం జరుగుతుంది. గురుముఖత తీసుకున్నటువంటి ఉపాసన చాలా గొప్ప సత్ఫలితాన్ని ప్రసాదింపచేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గుర్తిరగాలి. గణపతికి ప్రీతివంతమైనటువంటి మోదకములు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, అటుకులు, బెల్లం, పాలు ఇవన్నీ కూడా నైవేద్యంగా సమర్పించాలి. ఆ గణపతి ఎదుట పూజానంతరం 3 గుంజళ్ళు తీయాలి. ఆ గుంజళ్ళు తీసిన తదుపరి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసి స్వామివారికి పరిపూర్ణమైనటువంటి త్రికరణ శుద్ధితో కూడిన ఆ యొక్క కార్యక్రమం అంతా పూర్తి చేసిన పిదప బ్రాహ్మణోత్తముడికి గనక దక్షిణ తాంబూలాదులు గనక ఇంటిలో సమర్పించినట్లయితే సాక్షాత్తు ఆ లక్ష్మీ గణపతి తన దివ్యానుగ్రహ తత్వాన్ని ప్రసరింపచేస్తాడు. లక్ష్మీ గణపతి అంటే ఇప్పుడు మనకు చాలా చోట్ల కనిపిస్తున్నటువంటి ఒడిలో లక్ష్మీదేవిని కూర్చుండబెట్టుకున్న వినాయకుడు కాదు. సిద్ధి బుద్ధి సమేతంగా కొలువైనటువంటి విఘ్నేశ్వరుడే అసలైనటువంటి లక్ష్మీ గణపతి. 2 చేతులా కూడాను ఇరువురు అమ్మవార్లను దగ్గరకు తీసుకున్నట్లుగా ఉంటాడు. ఒక చెయ్యి వరద ముద్రలను, మిగతా చేతుల్లో పాశం, అంకుశం, చిలుక, కల్పవృక్ష శాఖ, కమండలం, కత్తి, దానిమ్మ పండు ఉంటాయి. ఈయన రంగు శ్వేతవర్ణం. వృత్తి వ్యాపారాల్లో వృద్ధినిచ్చే స్వామి ఈ లక్ష్మీ గణపతి అనేటువంటి తత్వం మనం తెలుసుకోవాలి. లక్ష్మీ గణపతి ఆరాధన సర్వత్రా కూడా గృహానికి లక్ష్మీ కళను, సిద్ధిని, బుద్ధిని కూడా ప్రసాదిస్తుంది.
నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే గృహంలో లక్ష్మీదేవి స్థిరత్వం పొందడానికి, అనవసరపు ఖర్చులు తగ్గడానికి ఎటువంటి విఘ్నేశ్వరుని ఆరాధన చేయాలి అన్నది ప్రశ్న. గృహంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణం కోసం, అధిక ఖర్చులు నివారణ కోసం లక్ష్మీ గణపతి ఆరాధన సర్వే సర్వత్రా కూడా శ్రేయోదాయకం. ఈ లక్ష్మీ గణపతి ఉపాసన చేసేటువంటి వారు తప్పనిసరిగా పద్మమాలతో ఆ గణపతికి సంబంధించినటువంటి లక్ష్మీ గణపతి మంత్రాన్ని 108 సార్లు చక్కగా గనక పఠించినట్లయితే సర్వే సర్వత్రా కూడా లక్ష్మీ గణపతి అనుగ్రహానికి పాత్రులై విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి పథంలోకి పయనించడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మీరు మీ గృహంలో కూడాను సిద్ధిబుద్ధి సమేత వినాయక పటాన్ని ఇంటి లోపల మీ సింహద్వారానికి అలా గనక తగిలించినట్లయితే సర్వే సర్వత్రా ఆ సిద్ధిబుద్ధి వినాయక లక్ష్మీ అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మీ గృహంలో విరాజిలింప చేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.